ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా కార్యక్రమాలు తప్పక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పరిచర్యలో మీకు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు పరిశుద్ధ లేఖనములో నుండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతున్నాం. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వట్టి పని చెయ్యవలెనని వచ్చెను. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. ఒకరు ఏలుబడి చేయాలంటే, వాటి మీద అధికారం పొందుకోవాలంటే, వాటి యందు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అప్పగించిన పనిలో శ్రద్ధగా ఉండాలి. ఎవరిలో ఉన్నదో ఆ శ్రద్ధ కలిగిన వారికి దేవుడు అనేకమైన వాటి మీద అధికారం ఇస్తాడని ఈ వాక్యము చేత మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంఘ సహవాస జీవితంలో, ఇంకా చెప్పాలంటే నీ దినచర్యలో, నీ ఆత్మీయ జీవితమును గురించి ఎంత శ్రద్ధ నీలో ఉంది గుర్తు తెచ్చుకో. మునుపటి ఉన్న శ్రద్ధ నీలో ఉందా? మునుపటి చేసిన శ్రద్ధ భక్తి నీలో ఉందా? మునుపటి ఉన్నటువంటి సంఘము మీద ఆసక్తి, దేవుడు సన్నిధిలో నడుచుకునే విధానమును బట్టి ఆ శ్రద్ధ నీలో ఉందా? కొందరిలో శ్రద్ధ లేకపోవటం వలన ఇంతకు ముందున్న అధికారము ఇప్పుడు వారిలో లేదు. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి మాట, దేవుడు అప్పగించిన పని, సేవకులు కావచ్చు, స్వార్థికులు కావచ్చు, ఇంకను సంఘములో సంఘ పెద్దలు కావచ్చు, సంఘములో విశ్వాసులు కావచ్చు, లేదా నీవు సామాన్యమైనటువంటి పనిపాట్లు చేసుకునేవారు కావచ్చు. ఏదేమైనప్పటికీ దేవుడు అప్పగించిన పనిలో నీవు శ్రద్ధ కలిగినట్లయితే, బైబిల్లో ఒక సంగతి రాసి ఉన్నది, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. ప్రతి విషయములో మొదటగా కష్టంగా ఉండొచ్చు, ఆ కష్టము వెనక నీకు ఆశీర్వాదము దాగి ఉన్నది. ఇది గుర్తుంచుకొని శ్రద్ధ కలిగి నువ్వు పని జరిగిస్తూ పని చేస్తున్నప్పుడు నీవు వాటిని ఏలుదువు అని రాయబడి ఉంది. ఉదాహరణకి మనము అబ్రహామును గురించి మనం చదువుదాం. 24వ అధ్యాయము ఆదికాండము మొదటి 2 వచనాల్లో మనం చదువుతున్నాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచూ ఉండెను. తన ఇంటి ఇదిగో పెద్దగా ఉన్నటువంటి దాసుడుగా అతని చేతి ఇదిగో అప్పగించినటువంటి కొన్ని పరిస్థితులు. ఈ 2వ వచనములో మనం గమనించాలి, తనకు కలిగిన సమస్తమును ఏలుచూ ఉండెను అని రాయబడింది. ఒక గృహానికి యజమానుడైన, ఒక వ్యవస్థకి నాయకుడైన, ఒక సంఘానికి కాపరి అయిన, ఒక ఇంటికి తండ్రిగా తల్లిగా అయిన వారు ఏలుబడి చేసేటువంటి అనుభవాలు దేవుడి సన్నిధిలో మనము పొందుకునే వారమై ఉండాలి. ఇదిగో అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దగ్గర ఏమీ లేదు. కట్టుకున్న బట్టలతో బయలుదేరాడు అబ్రహాము. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పిన మార్గములు నడిచాడు. అన్ని విషయములలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించనని రాయబడి ఉంది. ఆశీర్వదించటమే కాదు, ఏదైతే వచ్చిందో దాన్ని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా దాన్ని ఏలుబడుటకు లేదా ఏలిచి దాటి మీద అధికారము పొందుకున్నట్లుగా రాయబడి. కొన్నిసార్లు మనం చూస్తే కుటుంబములో వారికి ఇస్తారు, ఆ కుటుంబము లేదా ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నటువంటి తనకిచ్చినటువంటి పిల్లలు, భార్య, భర్తలు,
వారి విషయములో కొన్ని విషయాల్లో శ్రద్ధ లేకపోవటం, ఆ ఇంటి మీద శ్రద్ధ లేకపోవటం, ఆ కుటుంబం మీద శ్రద్ధ లేకపోవటం. కొన్ని కుటుంబాలు ఏలుటకు అవకాశం లేదు, ఎవరో వేలుతూ ఉంటారు ఆ ఇంటిని. ఇంకా చెప్పాలంటే అపవాదైన సాతానుడు ఏలుతూ ఉంటాడు కొన్ని కుటుంబాలను. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, శ్రద్ధగా నీవు అప్పగించిన పనిని చెయ్యి, వాటికి నిన్ను ఏలుటకు దేవుడు నీకు అధికారము ఇస్తాడు. అందువలనే అబ్రహాము ఆ అప్పగించిన పనంతట్లో కూడా దేవుడు చెప్పినట్లుగా ఏలిబడి చేశాడు. శ్రద్ధ కలిగి గొప్పగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించునని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. ఇచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకోకపోతే ఇచ్చిన పనిని, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంటున్న మాటలో, ఒకడికి నేను 5 ఇచ్చాను, ఒకడికి 2 ఇచ్చాను, ఒకటికి 1 ఇచ్చాను. 5 తలంపులు కలిగిన వాడేమో 5కు 5 10 చేశాడు. 2 ఇచ్చిన వాడేమో కొంచెము దాంట్లో నమ్మకముగా ఉండి 2ను 4 చేశాడు. 1 ఇచ్చిన వాడు మాత్రమో వాటిని తీసుకొని వెళ్ళి భూమిలో తవ్వి అది కప్పిపెట్టి పేడలికినట్లుగా అలికేసి పెట్టినట్లుగా ఉంది. 1 ఇచ్చిన వాడిని అడిగితే, నువ్వు అడుగుతావని నాకు తెలుసు, నువ్వు విత్తన చోటను కొయ్యవాడువు, కొయ్యన చోట కొట్లు కూర్చుకునేవాడివి అని యజమానుడితోనే ఇతను చెప్తున్నప్పుడు, ఈ యజమానుడు అంటాడు, నీకిచ్చిందే 1, అది ఇంకొకరికి ఇస్తే 1ని 2 చేసేవాళ్ళు. సోమరి అయిన చెడ్డదాసుడా, ఇచ్చిన పని ఇచ్చిన ఒక్క దాంట్లో కూడా నీకు శ్రద్ధ లేదు, కాబట్టి ఇతన్ని తీసుకొని వెళ్ళి చీకటి కొట్టులో పడేయండి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నీకు దేవుడు ఏమిచ్చాడో, ప్రార్థన చేసే తలంపులు ఇచ్చాడా? సంఘములో నీకు ఒక పెద్దగా నిన్ను నియమించాడా? లేకపోతే నువ్వు ఏ పనిలోనైనా కూడా శ్రద్ధ కలిగి పనిచేసే అనుభవం ఉన్నప్పుడు దేవుడు నీకు ఆ తర్వాత నీకు అధికారాన్ని ఆయన కట్టబెడతాడు. వాటిని నువ్వు వేలుతావు. చాలామంది చాలా చెప్తుంటారు, నాకు గనక అన్ని వసతులుంటే నేను సువార్తను బ్రహ్మాండంగా చెప్తానంటాడు. ఆ స్థితిలోనికి రావాలంటే ముందు కింద స్థాయిలో నుంచి రావాలి. కింద స్థాయిలో ఏమైతే ఇచ్చాడో, మైక్ లేని రోజులున్నాయి, డ్రమ్స్ లేని రోజులున్నాయి, సరైన వసతి లేని రోజులున్నాయి. అయినా కానీ అక్కడ దేవుడు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేస్తే ఆ స్థితిలో నుంచి ఆ స్థితిలో ఆత్మీయ జీవితంలో, సంఘ పరిచర్యలో, ఫైనాన్షియల్గా అన్ని విషయములో కూడా దేవుడు అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తాడు. ముందు నీకు ఏది ఇచ్చాడో ఆ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండు. దేవుడు నిన్ను గొప్పగా చేయగలుగుటకు అన్ని విషయములు నిన్ను ఆశీర్వదిస్తాడు. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. చూడండి, ఇక్కడ సహించే అనుభవం నీలో ఉండాలి. నీకు ఏలుబడి రావాలంటే ముందు సహించాలి. సహించేవాడు దేవుని సన్నిధిలో, సంఘములో సేవకులకి సహితము, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, సహించేవారు ఏం సహించాలి? కొన్నిసార్లు శ్రమలు కలిగి ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు కలిగి ఉంటాయి, కొన్నిసార్లు ఉపద్రవములు పొంచి ఉంటాయి. దేవుడు వాక్యం చెప్తున్న మాట, వాటిని సహించినట్లయితే వారు ఆయనతో కూడా ఏలుదురు. సహించేటువంటి ఓర్పు ఎంతమందిలో ఉన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసులుగా వస్తున్నప్పుడు ఖచ్చితముగా ఖండించి వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు అంటుంటారు, మా కోసమే చెప్తున్నారండి వీళ్ళు, విమర్శలు ఎక్కువైపోయినాయి. వాక్యము దేవుడు వాక్యం అయి ఉన్నది, ఆ వాక్యముతో మాట్లాడితే కొంతమంది సహించుకోలేరు, వాళ్ళకు అనుకూలంగా చెప్పాలని చెప్తారు. ఇట్లాంటి వాళ్ళు బోధ సరైనటువంటి బోధ కాదు. దేవుడు వాక్యము చేత నిన్ను ఒకసారి హెచ్చరిక చేస్తుంటాడు, దాన్ని సహించాలి. సంఘములో పరిచర్య చేయుటకు సేవకులు కొన్నిసార్లు గద్దించినప్పుడు, ఇది సరైనది కాదు, ఇది తప్పు అని చెప్పినప్పుడు మూతి ముడుచుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. వెళ్ళిపోనివ్వండి. ఇక్కడ సహించలేని వాడు దేవుడి సన్నిధిలో అధికారం పొందుకోలేడు.
ఎందుకు ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నాడు, సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏలుదుము. ఇక్కడ సంఘములో, సేవకుల్లో దేవుని వాక్యమును బట్టి ఇదిగో శ్రమలే రావచ్చు, కష్టమే రావచ్చు, నిందలే రావచ్చు, సహించేటువంటి వారు ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నారు. అదేమనంటే ఎక్కడ సంఘాలు లేవండి, వెళ్ళండి ఎక్కడ పెడితే అక్కడ. లెక్క చెప్పాల్సిన సమయం ఒకటి ఉంది. సరైన చోటను నువ్వు బాప్టిజం తీసుకొని, సరైనటువంటి చోట సరైనటువంటి బోధలు వినక, సరైనటువంటి క్రమములో నడవక, వాటిని సహించలేక, పొగిడే చోట, ఇదిగో నేను గొప్పలు చెప్పే చోట ఉంటానంటే కుదరదు. దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, సహించిన వారైతే ఆయనతో కూడా మీరు ఏలుదురు. పౌలు గారు చెప్తున్నారు. ఇంకా మనం కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు కూడా మనం చదువుతున్నాం. మనుషుల భాషలతోనూ దేవదూతల యొక్క భాషలతోనూ నేను మాట్లాడుచున్నానని ప్రేమ లేని వాడైతే ఇదిగో మోగుచున్నటువంటి గనగనలాడుచున్నటువంటి తాళము వంటి వారు అవుదురని చెబుతూ, 2వ వచనం, ప్రవచించే కృపావరములు మర్మములు జ్ఞానముతో ఎరిగిన వాడైనప్పటికీ, కొండలు పెకలించగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడైనప్పటికీ ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుణ్ణే. పౌలు గారు అంటున్నాడు, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుణ్ణే. ఇదిగో ఇంకొక మాటలో మనం గమనించినట్లయితే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబము కాదు. ఇదిగో ప్రేమ ఎక్కడ కూడా సప్రయోజనముగా ఉప్పొంగదు, దీర్ఘశాంతము సహించాలి ప్రేమ. ఈ వాక్యము కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట, భాషలు మాట్లాడేవారే కావచ్చు, కొండలు పెకలించగలిగిన విశ్వాసము కలిగి ఉండొచ్చు. ఇదిగో దేవుని సన్నిధిలో ఈ పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రేమ కావాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. అధికారం ఎక్కడ కోల్పోతున్నాడంటే ప్రేమ లేకపోవటం వల్లనే కోల్పోతున్నాడు. ఆ వ్యక్తి సక్సెస్ కాలేకపోతున్నాడు. ప్రేమ ఎప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరూ వచ్చి అబ్బా మీ అంతటోళ్ళు లేరండి అని అంటే వాళ్ళల్లో ప్రేమ చూపించటం కాదండి. యేసుప్రభు వారిని గెత్సెమనే తోటలోనికి వచ్చి ఇదిగో ఆయన్ని దొరికించుకొని ఆయన పట్టుకొని తీసుకెళ్దాం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసుప్రభు వారిని అడుగుతున్నాడు ప్రేమతో, ఎవరు కావాలి మీకు, ఎవరి కావాలి? నజరేయుడని యేసు, ఆ యేసును నేనే. ఎంత ప్రేమతో సేకరించుకుంటున్నాడు ఆయన, అప్పగించుకుంటున్నాడు. ఈరోజు మనం గమనించాలి. ఈలోపు చెవు నరికినటువంటి పేతురు కూడా ఉన్నాడు అక్కడ. అదే చెవుని మరలా ఉన్న చోటున అలాగా ఆయన అమర్చి ఉంచారు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ ఈరోజు మనం గమనించాలి. ఎందుకు చెప్తున్నామంటే ప్రేమ గురించి, యేసుక్రీస్తుని గురించి చెప్తారు కానీ కొందరిలో యేసుక్రీస్తు ప్రేమ ఉండదు. కొంతమందికి ఇంకా దేవుడు యేసుక్రీస్తుని అందుకు వచ్చిన తర్వాత కులపిచ్చి, వాళ్ళోళ్ళు అయితేనే వాళ్ళని వెంబడేసుకుని తిరుగుతుంటారు. కులానికి చోటు లేదు. వాళ్ళు ప్రవచించేటువంటి గొప్ప వరాలు ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడు వ్యర్థుడే. ప్రేమలో స్వార్థం ఉండదు, ప్రేమ డమ్మముగా ఉండదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ సత్ప్రయోజనముగా పనిచేయదు, దీర్ఘకాలము సహిస్తుంది క్రీస్తు ప్రేమ. సంఘములో ఈరోజు ఆ ప్రేమ కావాలి. సంఘములో వచ్చి వారందరినీ మనము నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు. అలాగే విశ్వాసులుగా ఉన్నవాళ్ళు కాపరి చెబుతున్న మాటలు ప్రేమతో స్వీకరించాలి. పక్కకెళ్ళి కొనుక్కుంటాం కాదు. అట్టివారు దేవుడు సన్నిధిలో ఈ పూట చెప్తున్న మాట, వాటి యందు శ్రద్ధ కలిగినట్లయితే వారు దేవుని సన్నిధిలో అధికారం పొందుతారు. ఖచ్చితంగా అధికారం పొందుతారు. చూడండి, యేషోబుని గురించి మనం చదువుతున్నాం. ఆదికాండం 45వ అధ్యాయము 26వ వచనమును మనం చదువుతున్నాం.
45:26 యేషేబు ఇంకా బ్రతికి ఉన్నాడని, ఐగుప్తి దేశమంతటా ఏలుచున్నాడని అతనికి తెలుసుకొని ఉన్నారు. అయితే ఈ మాటను ఇది నమ్మదగినదేనా? యాకోబు దృష్టిలోను, యాకోబు యొక్క మిగతా పిల్లల విషయంలో యేషేబు చచ్చిపోయాడు అనుకుంటున్నారు. బానిసగా వెళ్ళినటువంటి యేషేబు ఐగుప్తులో ఏలుబడి చేస్తున్నాడు. ఇది నమ్మదగినదేనా అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. ఇంకా నమ్మకం కుదరట్ల వాళ్ళకి. ఎందుకో తెలుసా? యేషేబు ఏమీ లేకపోయినా, పరిస్థితులన్నీ అతని మీద అనేకమైనటువంటి నిందలు, అవమానాలు పడి చెరసాలలో ఉన్న దేవుడు మీద ఆనుకొని ఉన్నాడు యేషేబు. అందువలన వాక్యం చెప్తున్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేషేబుని ఏలుబడి చేసే చోటును ఉంచాడు. ఈరోజు నిన్ను అలా ఉంచాలని కోరుకుంటున్నాడు ఈ వాక్యం యొక్క సందర్భమును బట్టి. కాబట్టి అది లేదు ఇది లేదు కాదు, దేవుని యందు నీకు అప్పగించిన దాన్ని బట్టి వాటి మీద శ్రద్ధ ఉంచు. దేవుడు వాటిని బట్టి అన్ని విషయములలో నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వచనం ఒక మాట చదువుదాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలనేవాడు ఇక ఉండదో. పేదరికం అనేది ఉండదో. జాగ్రత్తగా ఆయన మాటలు మనం అనుసరించాలి. జాగ్రత్తగా నీవు మాట్లాడే మాటలో జాగ్రత్త ఉండాలి. జాగ్రత్తగా నీ తలంపులు ఉండాలి. జాగ్రత్తగా యేసుక్రీస్తును నమ్మాననే పరిశుద్ధతలోను ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఆయన అదే అంటాడు, నా ఆజ్ఞలను నువ్వు అనుసరించి ఇదిగో నువ్వు గైకొని వాటి విషయంలో నీ దేవుడైన యెహోవా మాట, వాక్యము చెబుతున్న మాట నువ్వు శ్రద్ధగా జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలనేవారు ఉండరు. దేవుడే నీకు అధికారం ఇస్తున్నాడు. మాటలు తోసివేయద్దు. దేవుడు మాటలు తోసివేసి దేవుడికి విరోధంగా చేయటం వలనే పేదరికం, దరిద్రత, శాపములు, పాపములు, లోపములు. కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట, ఆయన మాట జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మలను అనేకమైన వాటి మీద అధికారము దేవుడు మీకు కలుగు చేస్తూ ఆయన కృప నిరంతరం మీకు తోడయుండునుగాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. అందరం కలిసి ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా మీరు అప్పగించిన పని ఏదైనప్పటికీ ఆ పనిలో మమ్మల్ని శ్రద్ధగా ఉండమని ఈ వాక్యము ద్వారా మూలవాక్యం మాతో మాట్లాడారు. ఎవరైతే అప్పగించిన పనిని శ్రద్ధగా అవలంబిస్తారో, వాటికి లోబడి ఉంటారో తండ్రి, వాటిని బట్టి నేను వారిని అనేకమైన వాటి మీద అధికారమును కలుగు చేస్తానని చెప్పాను. అన్ని విషయాల్లో మీరు తోడయుండి మీ బిడ్డలనైనా అనేకమైన వాటి మీద మీరు చెప్పిన మాటలు, మీరు చెప్పిన జాగ్రత్తలు, మీరు చెప్పినటువంటి క్రీస్తు ప్రేమలో నిలిచి ఫలించి అనేకమైన వాటి మీద అధికారము యేసు క్రీస్తు నామములో కలుగునట్లు ప్రార్థన చేస్తున్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.